తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామనీ యథా. మేఘంలో మెరుపు తీగ ప్రకాశించినట్టుగా ఛళక్ ఛళక్ ఛవక్ అని వచ్చిందిట. డబ్బు అలాగే వస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఏదో వ్యాపారం చేయగానే అనుకోకుండా సెన్సెక్స్ పాయింట్ 50,000కి పెరిగిపోతుంది. ఈయనకి అలా కనిపిస్తూ పెరిగింది అంటాడు. ఈయనకి బీపీ పెరిగింది, హాస్పిటల్కి వెళ్ళాడు. అంత గంతులు వేయకూడదు ఎప్పుడు. ఎక్కడ పెరిగింది? కంప్యూటర్లో పెరిగింది, ల్యాప్టాప్లో పెరిగింది. నీ చేతికి ఏంటి డబ్బు అందలేదు ఎక్కడ. మళ్ళీ 4 రోజులు పోయాక అదే చూసామనుకో, అది ఏదో ఎద్దో గాడిదో ఏదో ఉంటుంది, అది మొత్తం కిందకు వచ్చేస్తుంది. అది వెంటనే వీడికి మొత్తం డౌన్ అయిపోయింది. అప్పుడు హై బీపీ, ఇప్పుడు లో బీపీ. ఇది చూడకుండా ఉంటే గొడవలేదు. పూర్వం వాళ్ళు మనకంటే అదృష్టవంతులు. ఆ డబ్బులో నాణ్యాలో ఏవో భోషాణం పెట్టిలో పెట్టుకునేవారు. అప్పుడప్పుడు అర్ధరాత్రి భార్యకు కూడా తెలియకుండా తలుపు తీసి చూసుకునేవాడు అనుకుంటా. మళ్ళీ భార్య చూస్తే కూడా అనుమానం పట్టుకుపోతుందేమో. నేను ఇంత సంపాదించాను సంతోషించేవాడు. ఏమైనా ఆయన పిసిరు కొట్టైనా ఆయన అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయన సొమ్ము ఆయన కంటపడింది. మనకి బ్యాంకు పాస్ పుస్తకంలో ఉండొచ్చు, అక్కడ కూడా ఉంటే కష్టమే కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, అబ్బో ఉండకూడదుగా, ఎక్కడెక్కడో పెట్టేశాం. అదేదో ల్యాప్టాప్ మీద కనపడుతుంటే సో హెవీ అని అక్కడ అనగానే పోయింది వీడి ప్రాణం. ఇక్కడ అంతెందుకు? అందుకే స్పష్టంగా చెప్పాడు భాగవతంలో వ్యాసుడు, విద్యుత్ సౌదామనీ యథా. మెరుపు తీగ ఎంతో ఈ సొమ్ము అంతే అన్నాడు. లక్ష్మీదేవి పుట్టుకునే అలా వర్ణించాడు. మెరుపు తీగ ఎలా ఉంటుంది? ఒక క్షణం మెరుస్తుంది, వెంటనే మాయమవుతుంది. డబ్బు కూడా అంతే. అందులో ఈ ఆధునిక కాలంలో మరి సైబర్ నేరాలు పెరిగాక మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు లెక్కలన్నానే ఆ మహానుభావుడి యొక్క లెక్క ఎలా ఉంటుందో చూద్దాం. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామనీ యథా. ఈ అద్భుతమైన లక్ష్మీదేవి ఆవిర్భవించిన శ్లోకాన్ని ఆయన ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడో తెలుసా? నేను శ్లోకం అంకె చూసా, 8 ఉంది అక్కడ. 8 ఉంది ఏమిటి అని ఊరికే పైకి చూసా. 8వ అధ్యాయంలో ఉంది. అది 8వ అధ్యాయం, 8వ శ్లోకమా, 8వ అధ్యాయమా, ఇంకాస్త పైకి చూసా. అది 8వ స్కంధంలో ఉంది. భాగవతంలో 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో లక్ష్మీదేవి పుట్టుకను వర్ణించాడు. అష్టలక్ష్మి వర్ణన. ఇది వ్యాసుని ప్రణాళిక. అంత ప్రణాళికతో భాగవతం రచించాడు. ఆయన మామూలుగా తోచినవన్నీ రాసుకుంటూ పోలేదు. ఖచ్చితంగా అష్టలక్ష్మీదేవి 8వ శ్లోకంలో పుట్టాలి, 8వ స్కంధంలో పుట్టాలి, 8వ అధ్యాయంలో పుట్టాలి, 8వ శ్లోకంలో పుట్టాలి. అంటే సరిగ్గా డైరెక్షన్ ప్రకారం ఆ కథను అలా లాక్కొచ్చాడు. అంతవరకు క్షీరాబ్ధి మథన కథ చెప్పాల. 8వ స్కంధంలోనే చెప్పాడు. గజేంద్ర మోక్షం ఎక్కడ ఉంటుందో ఇది అక్కడే ఉంటుంది. అక్కడే సరిగ్గా మళ్ళీ 8వ అధ్యాయం వరకు లాక్కెళ్ళాడు. అష్ట రావాలి, నష్టం రావద్దు, ప్రజలకు అష్టలక్ష్మి కటాక్షం కలగాలి అంటే 8వ సంఖ్య అనేది వినియోగించాలి. సరిగ్గా ఆ అధ్యాయం మొదలుపెట్టాక 8వ శ్లోకం చూస్తే ఇది ఉంది ఖచ్చితంగా. వ్యాస మహర్షి, నీకు నమస్కారం అయ్యా, నీ గురించి మాట్లాడడానికి మేమేమో సరిపోతాం అనుకున్నాను. ఇన్ని లెక్కలండి ఆయన, ఇన్ని లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. ఆయన భారత భాగవతాల్లో ఏమి రాసినా ఇలా లెక్కగా రాస్తాడు. అందుకే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక చమత్కారాన్ని గమనించండి. కాస్త సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే అనేక విషయాలు తెలిస్తే. ఊరికే దేవతలందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పామేసి తోమేస్తే అందు మీద ఉండే రాగి జరిగిపోయి చివరికి ఇనుము మిగులుతుంది లోపల. బంగారం ఉంటే బంగారం జరిగిపోతుంది, రాగి మిరిగిపోతుంది. మనం చేసే పని అదే, పామే. తిరుపతిలో కూడా నానా గొడవ అయిపోతుంది. బంగారం తాపడం ఎక్కడ వేయాలంటే ఎక్కడ పామారో అక్కడ వేయాలని చెప్పారు. ప్రతి చోటకి వెళ్ళి పామేయడం, ఈ గొళ్ళల్లో పామేయడం అనేది మానేయాలండి. అసలు పాముకోవలసింది మన ఒంటికి అమ్మ, దేవుడు ఒంటికి కాదు. ఇక్కడ దేవుణ్ణి మన ఒంటికి పాముకోవాలి. ఊరికి ఇది పామితో ఉపయోగం ఏమిటి? మన స్వార్థం ఎటువంటిది అంటే, మనం మంచివాళ్ళమైనా కాకపోయినా సరే, మనం కష్టపడినా పడకపోయినా సరే, ఈ పామగానే ఏదో వచ్చేయాలి అంతే. అలా పామేస్తే ఇది అజ్ఞానం కాదా? ఆలోచించండి. దేవతలను తిరస్కరించడం కాదండి, ఇది పామడమే తిరస్కరించడం. ఆయన తత్వాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు. ఇక్కడ విగ్రహాన్ని పామేస్తున్నావు, దానివల్ల విగ్రహానికి నష్టం జరిగింది. 3 అడుగులు ఉండేటువంటి పంచారామాల లింగాలు ఇవాళ 3 అంగుళాలు కూడా లేవండి. వెళ్ళి చూసుకోండి ప్రసిద్ధాలయాల్లో. మనమే పామేసాం. ఇక్కడ నీళ్లు పోసేసి పామేసి శిరస్సు తగిలించాలి. ఇంకా తగిలించు, మొత్తం సర్వావయవాలు తగిలించు. అసలు మూలలింగం ఏమైపోతుంది? తర్వాత తరాల పరిస్థితి ఏమిటి? ఎంతసేపు మన పుణ్యం మనదే, మన స్వార్థం మనదే. అది క్షేత్రం కదా, కలకాలం ఉండాలి. నేను దూరం నుంచి చూద్దాం సరిపోతుంది కదా. నేను చెయ్యట్టుకు లాగితే తప్ప నేను ఇంతవరకు ఏ గర్భగుడిలోకి నేను వెళ్ళలేదండి. బలవంతం చేస్తే నేను రానని చెప్పాను. వద్దండి, నీకు అర్హత లేదు, నేను బయటే ఉంటాను, మీరు చేయండి, మీరు అభిషేకం చేయండి, నేను చూస్తాను.
నా చేత్తో చెయ్యాలి, ముట్టుకోవాలి, పామేయాలి, ఇదంతా వెర్రి మమకారం అంటారు దీన్ని. నీ మనోనిగ్రహం వల్ల ఏదన్నా వస్తుంది కానీ మిత్రమా, విగ్రహాన్ని పామేస్తే ఏమీ రాదు, నన్ను మన్నించుగాక. నీ మనోనిగ్రహం వల్ల ఏదైనా వస్తుంది. విగ్రహాన్ని పావేయడం వల్ల విగ్రహం చెడిపోతుంది. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి అందరూ ఉన్నారు కదండి. 8 మంది లక్ష్ముల్లో జ్ఞానలక్ష్మి ఎందుకు లేదండి? ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే జ్ఞానం ఉండదండి, అజ్ఞానమే ఉంటుందండి. సంతానం ఉన్నా, సౌభాగ్యం ఉన్నా, విజయం ఉన్నా, వీరత్వం ఉన్నా, డబ్బున్నా, ఏనుగంత శరీరం ఉన్నా, వైభవం ఉన్నా అజ్ఞానమే ఉంటుంది, జ్ఞానం ఉండదు. ఇప్పుడు అష్టలక్ష్మి ఆలయం చాలా గొప్పది కదా, అన్ని రకాల లక్ష్మీదేవుల్ని పెట్టారు కదా, అటు 4 ఇటు 4 పెట్టారు కదా. మరి సంతాన లక్ష్మి దగ్గరికి వెడితే సంతానం కలుగుతుంది అంటున్నారు, విజయలక్ష్మి దగ్గరికి వెడితే విజయం కలుగుతుంది అంటున్నారు, వీరలక్ష్మి దగ్గరికి వెడితే వీరత్వం వస్తుంది అంటున్నారు, సౌభాగ్యలక్ష్మి దగ్గరికి వెడితే సౌభాగ్యం నిలబడుతుంది అంటున్నారు, గజలక్ష్మి దగ్గరికి వెడితే ఓ మహైశ్వర్యం పడుతుంది అంటున్నారు. జ్ఞానం అక్కర్లేదా అంటే మనకు అక్కర్లేదు కాబట్టి గూడెలా కట్టారు. ఎవ్వరికీ జ్ఞానం అక్కర్లేదు. ఇక్కడికి వస్తే జ్ఞానమే వస్తుంది, వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అని ఏ గుడి ఉందైనా నోటీసు పెడితే ఆ గురువు దగ్గరికి ఎవ్వడూ వెళ్ళాడు, పొరపాటును కూడా. మనకెవరికి జ్ఞానం అక్కర్లేదు. కానీ జీవితంలో సంతానం లేకపోయినా, సౌభాగ్యం కూడా కోల్పోయినా, లక్ష్మి లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఎన్ని బాధలు కలిగినా నువ్వు సుఖంగా ఉండాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం, రెండో మార్గం లేదండి, జ్ఞానమే మార్గం. సుఖం నస్సర్వదా భూయాత్ శంకరాచార్య చెబుతారు చాలా స్పష్టంగా, వాత పెట్టినట్టు చెబుతారు. సుఖం నస్సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. మీ అందరి కోరికలు ఏమిటో నాకు తెలుసయ్యా, 32 ఏళ్ళు కూడా బతకలేదు నేను, కానీ 153 రచనలు చేశానయ్యా మీకోసం, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్రాలు. మహానుభావుడు సామాన్యుడా, అటువంటి వ్యక్తి ప్రపంచంలో మరొకడు ఉండడండి, ప్రపంచంలో మరొకడు ఉండడు. 153 రచనలు ఎందుకు చేశాం ఇదంతా? అజ్ఞానంలో పడి ఆడవకండి. మీ కోరికలు ఏమిటో నాకు తెలుసు. సుఖమున సర్వదా భూయాత్, మీకు ఎప్పుడూ సుఖమే కావాలి అంతే కదా, నాకు తెలుసు. నా మార్గానికి మీరు రారు, పోనీ మీ మార్గానికే నేను వస్తా. మీకు సుఖం కావాలి అంతే కదా, ఓకే ఒప్పుకున్నా. దుఃఖం మా భూత్ దుఃఖం కదాచన, ఎప్పుడు మీ ఇంట్లో దుఃఖం అనేది జరగకపోని అది కూడా ఒప్పుకుంటా. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః ఇది ఇచ్చే సర్వసామాన్య, అందరికీ ఉండే కోరికలే ఇవి. కానీ ఇవి నిజంగా మీ ఇంట్లో సుఖమే రావాలి, దుఃఖం ఉండకూడదు అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి. ఏ విగ్రహం ఎందుకుందో, ఏ గుడి ఎందుకు కట్టారో, ఆ దేవుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచన చేయండి. ఉట్టినే గుడ్డివాళ్ళలా కాదు వెళ్ళిపోవడం. అక్కడో అరటిపండు ఇక్కడో అరటిపండు పెట్టి వెళ్ళిపోవడం కాదు, దానికోసం కొట్టేసుకోవడం, క్యూలో నిలబడడం, పైగా క్యూలో వాళ్ళని తోసుకుని వెళ్ళిపోవడం. తోసుకుని వెళ్ళిపోయిన వాడిని తోసుకోవడం తప్పు కదా. దేవుడి కోసం ఏం చేసినా తప్పు లేదు, ఇది ఎక్కడ ధర్మశాస్త్రము. దేవుడి కోసమైతే ఇంకా నువ్వు పద్ధతిగా ఉండాలి. దేవుడి కోసం పాపం చేయడం ఏంటండి? దేవుడంటేనే పుణ్యం కదా, దేవుడంటేనే ధర్మం కదా, దేవుడంటేనే సత్యం కదా. అసత్యం మాట్లాడి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అధర్మం చేసి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అజ్ఞానంలో ఉండి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటామండి? అదేం సమర్థన, వంకరవాదన. దేవుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా కుదురుతుందండి? ఎలా ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. నువ్వు దేవుడి దగ్గరైనా నీతిగా ఉండవా? 100 మంది మనకంటే ముందున్నారు, దాటుకుని వెళ్ళే అధికారం మనకెవరిచ్చారండి? ఉండాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే గుళ్ళోకి రావడం మానాయి. అందుకే ఇవాళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో విఐపి మిగిలినంతా ఐపీఏ, ఎవరు లేడండి అక్కడ. అందుకని ప్రతి వాళ్ళు ఏమిటి ఏదో రకంగా విఐపి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్లు దొరికాయి, ప్రతివాడు విఐపి, తెల్లారితే విఐపి. పనికిమాలిన వార్తలు సంచలనం చేసి పారేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారండి ఖచ్చితంగా. అదే జరుగుతోంది ఇవాళ భాగవతం. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుతారు, ఒక్క రాత్రి అయిపోతాడు. ఎందుకంటే ఆయన తిట్టాడండి, అది వీడు తిట్టడానికి ఆయన ఎవడు? ఆయన ఒక హిమాలయ పర్వతం. వీడు తిడితే ఎంత, పొగిడితే ఎంత, వీడి మాట ఎవడికి కావాలి? కానీ టీవీ వాడు ఏం చేస్తాడు అంటే ఈయన బొమ్మ వేసి ఇంటూ వాడు బొమ్మ వేసేస్తాడు అక్కడ. వాడు అయిపోయాడు, వీడితో సమానం అయిపోయాడు. వాడు ఒక గొట్టంగాడు, వాడు వీడితో ఈయనతో సమానం ఎలా అవుతుంది? ఈయన చదివిన శాస్త్రాలు ఏమిటి, ఈయనకున్న జ్ఞానం ఏమిటి, ఈయనకున్న అనుభవం ఏమిటి? పోనీ ఆయన రంగంలో ఆయన క్రికెట్ స్టార్, అందులో ఉన్న ఆయనకున్న అనుభవం ఏమిటి? ఆయన సినిమా హీరో, ఆయన సినిమాలో ఉండే అనుభవం ఏమిటి? ఈ పక్కవాడు ఎవడో ఆయనతో సమానం ఎలా అవుతాడు? ఆయన గొప్ప నాట్య కళాకారుడు, ఆయన నాట్యం ఏమిటి? వీడెవడో ఆయన దూషించినంత మాత్రం ఇంటూ పెట్టి వేసేయడమే. అక్కడికి వీడు పెద్దవాడైపోయాడు. అందుకని ఇలా పెద్దవాళ్ళు కావడం కోసం చుడుతున్నారు పనిగట్టుకుని. ఇలా ఎవడు పెద్దవాళ్ళు అవ్వాలంటే రాత్రికి రాత్రి అయిపోవచ్చండి, కానీ మంచివాళ్ళు కావడం చాలా కష్టమండి. లోకంలో గొప్పవాళ్ళు అవ్వచ్చమ్మా, మంచివాళ్ళు కాలేము.
నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుము అంటాడు మహాకవి దాశరథి. కవి కావచ్చు, పండితుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుము. మానవుడు మానవత్వంతో బతకడం చాలా కష్టం. మనిషి ఏదైనా అవుతాడు, మనిషి కాలేడు అన్నాడు. మనిషి కాకపోయిన తర్వాత ఏమైతే ఎవరికి కావాలండి? అందుకే అష్టలక్ష్మి ఆలయాన్ని గమనించండి. 8 మంది లక్ష్ముల్లో జ్ఞానలక్ష్మి ఎందుకు లేదు? ఇవి ఉంటే జ్ఞానం రాదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? అష్టలక్ష్మి ఆలయంలో మూల విరాట్ పేరు జ్ఞానలక్ష్మి. అంటే ఆ మూల విరాట్ దగ్గరికి ఎప్పుడు పెడతాం మనం? ఇవన్నీ చూసి పెడతాం. బాబు ఇవన్నీ దాటితే కానీ ఆవిడ కనపడదయ్యా. ఆవిడను చూశాక ఇంక వీళ్ళని చూడకపోయినా పర్వాలా. అష్టలక్ష్మి ఆలయానికి మనం వెళ్ళామనుకోండి, ముందు మూల విరాట్ని చూసేశాక పొరపాటున ఇంటికి వచ్చి ఏమిటో చుట్టూ 8 మంది ఉన్నారు చూడడం మర్చిపోయామంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఏమంటే పోన్లే అసలు ఆవిడని చూసావుగా అంటారు. ఈ మాటలను తేలిగ్గా తీసుకోవద్దండి. పెద్దవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, 70 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకి సంపద అండి. ఇది మనకి సంపద. వాళ్ళు ఉండాలి, మనతో ఉండాలి. అమ్మమ్మ, తాతయ్య, మామ, తాతయ్య మనతో ఉండాలి. వాళ్ళే ఈ మాటలు అంటారు. చాలా అనుభవం మీకు చెబుతారు. పోన్లేవే లోపల ఆవిడ చూసి ఇచ్చావు కదా, ఆవిడే ముఖ్యమమ్మా, వీళ్ళే ఉంది పరివార దేవతలు అంటారు. అంటే సంతానం, సౌభాగ్యం, విజయం, వీరత్వం ఇవన్నీ పరివారం. జ్ఞానం ఒక్కటే ముఖ్యం. అదే మూల విరాట్టు. ఇంతకంటే ఏం కావాలండి భారతీయ సంస్కృతిలో దేవాలయాల ప్రాధాన్యం గురించి చెప్పడానికి? మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ అలాగ మనం లక్ష్మీదేవిని అర్థం చేసుకుంటే ఆవిడ మన ఇంట్లోనే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళదు ఆవిడ. ఎవరు విష్ణునామస్మరణ చేస్తూ ఉంటారో అక్కడ ఉంటుంది ఆవిడ. లక్ష్మీదేవిని స్మరించడం కాదు ఇక్కడ. ఎవరు విష్ణుస్మరణ నిరంతరం నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయన స్మరణ చేస్తూ ఉంటారో వెంటనే గమనిస్తున్నాడు, వీడెవడో మా ఆయనకి చాలా కావలసిన వాడు, మా ఆయన నాకు చాలా కావలసిన వాడు. అక్కడే ఉంటుంది ఆవిడ. అంత పతివ్రత, అంత భక్తురాలండి. నారాయణ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటుంది ఆవిడ. అందుకే ఆవిడ పేరు నారాయణి. లక్ష్మీదేవి పేరులో నారాయణ ఉంది. దుర్గాదేవి పేరులో కూడా లలితా సహస్రం కూడా నారాయణ. ఎందుకంటే ఈవిడ సోదరి, ఆవిడ భార్య, ఇద్దరికీ వచ్చింది ఆ పేరు. దానికే ఉందండి. అందుకని అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి మనం దండం పెట్టుకున్నప్పుడు ఈ కోరికలు తీరినా కూడా దాన్ని గొప్పగా చెప్పొద్దు. అంతిమంగా లోపలికి వెళ్ళి మూల విరాట్ దర్శనం కాకపోతే మనం నిరాశతో వెడతాం కదా, ఈవేళ అవ్వలేదని. ఆ మూల విరాట్ దర్శనం ఒక్కటే అయితే మిగిలిన దేవతలను చూడకపోయినా ఏదో సరిపెట్టేసుకుంటాం కదా. జ్ఞానం, ఆ జ్ఞానలక్ష్మిని పొందగలిగామా? జ్ఞానం అనేది మన మనస్సులో ప్రవేశించిందా? ఆ జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందండి? సుఖము దుఃఖము రెండూ సమానంగా కనపడతాయి. సుఖ దుఃఖాలు వేటిని ఆపడం మన వల్ల కాదండి. కర్మఫలం వచ్చే తీరుతుంది. తప్పు చేసిన వాడికి హృదయంలో ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. నువ్వు ఐడి వాళ్ళని తప్పించవచ్చు, ఇంకో ఏదో ఈడీ వాళ్ళని తప్పించవచ్చు, ఐటీ వాళ్ళని తప్పించవచ్చు, సిబిఐని తప్పించవచ్చు. నాయన నీ హృదయాన్ని తప్పించుకొని తిరగలేవు. అంతరాత్మనెవరూ తప్పించలేరు. అంతరాత్మనెవరూ తప్పించలేరు. విమల యశోనిధి నన్నయ్య గారి మాట. విమల యశోనిధి పురుష వృత్తమిరుంగుచునుండుచు వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు అకంబును రాత్రియునన్ మహాపదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృచిలన్. ఆదికవి శబ్దశాసనుడు అయిన మహాకవి నన్నయ్య భట్టు రాసిన పద్యమిది. శకుంతల చేత పలికించాడు దుష్యంతుడు అబద్ధం ఆడితే. దుష్యంత మహారాజా, నువ్వు మహారాజు కావచ్చు, పోలీసులు నీ చేతిలో ఉండొచ్చు, సిఐడీలంతా నీ చేతిలో ఉండొచ్చు, బలగమంతా నీ చేతిలో ఉండొచ్చు. కాబట్టి నన్ను సమర్థించేవాళ్ళు ఎవరు ఈ సభలో లేకపోవచ్చు. కానీ నన్ను సమర్థించేవాళ్ళు 18 మంది ఉన్నారని చెప్పింది ఆ ఇల్లాలు. 18 మంది. ఏమి భారతీయ నారీ మణి, ఇండియన్ ఉమన్ అంటే శకుంతల. శకుంతల శకుంతల మహాధైర్యం. ఒక మహారాజును ఎదిరించి నిలబడింది. ముక్కుకు సూటిగా వేలెట్టి ప్రశ్నించింది ఆవిడ. చెప్పు, నిజంగా చెప్పు, ఎవరూ చూడలేదు అనుకుంటున్నావు, నువ్వు తప్పు. వేదములును అవి 4, పంచభూతములు, నీ శరీరం పంచభూతాలతో నిర్మాణమైంది. తేజో వాయురాకాశాలు, పృథివీ తేజో వాయురాకాశాలు. నీ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, నా శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ శరీరాలకు తెలియదా? ఈ శరీరక మూలమైన పంచభూతాలకు తెలియదా? ఎలా తప్పించుకుంటావయ్యా? వేదములను పంచభూతములు ధర్మువు, ధర్మదేవత చూడలేదు అనుకుంటున్నావా? సంధ్యలు, ఉదయ సంధ్య సాయం సంధ్య చూడలేదా? అంత దూరము పోనేలా అబ్జనాభ, నీ హృదయం చూడలేదా? నీ హృదయాన్ని ప్రశ్నించుకో. అందుకని ఇక్కడ మనం చేయడితే దేవుడు కనపడతాడు ఖచ్చితంగా. ఇక్కడ నీ మెడలో ఉన్న పతకం దేవుడి మీద ప్రమాణం చేస్తూ కలిసావా లేదా? నాతో మాట్లాడేవా లేదా? నాకు దొంగ వాగ్దానాలు చేసావా లేదా? నీకెందుకు నీ కొడుకును రాజు చేస్తాను అన్నావా లేదా? ఇవాళ లేదంటావేంటి? సాక్ష్యాలు చూపించాలంటే ఎక్కడి నుంచి చూపిస్తామండి? ఇది ఒక భారతీయ నారీమణి, నిండా 20 ఏళ్ళు కూడా లేని ఆవిడ కొడుకుని ఎత్తుకుని వచ్చి నిండు సభలో మహారాజుని వేసిన ప్రశ్న. అది నా భారతదేశం, అది నా భారతదేశం.
ఆ ధైర్యం ఉండాలి ఇవాళ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. తప్పు చేసి ఏం మాట్లాడతావయా, నీకు తెలియపోతే దేవుడికి తెలియదా అని మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, అభ్యుదయం అంటే ఆధ్యాత్మికతో మరోటో. అభ్యుదయం నిలబడాలంటే ఆధ్యాత్మికత ఉంటేనే నిలబడుతుంది ఖచ్చితంగా. భౌతికాభ్యుదయం, నైతికాభ్యుదయం, ధనాభ్యుదయం, రాజకీయ అభ్యుదయం, సమస్త అభ్యుదయాలకి మూలం దేవుడే. దేవుడు లేకుండా అభ్యుదయం సాధ్యమే కాదు. ఎందుకంటే ఎంతమందినైనా మనం మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేము. అందుకని నిలబెట్టింది ఆవిడ. సంధ్యలు, యముడును, చంద్ర సూర్యులు, సూర్యుడు లేడా చంద్రుడు లేడా, యమధర్మరాజు చూశాడు. అకంబును రాత్రియు, పగలు రాత్రి కూడా చూసే ఇన్ని మహాపదార్థాలు 18 లెక్క కోసం ఉంటే ఎలా దాక్కుంటావయ్యా అని ప్రశ్నించింది. అంటే ఇప్పుడు ఏం రుజువు అవుతోంది? యస్మాచ్చయేన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి అని హితోపదేశం అనే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట రుజువు అవుతుంది. యస్మాచ్చ ఎవరి వలన, ఏనచ ఏ కారణం చేత, యదాచ ఎప్పుడైతే, యథాచ ఏ విధంగా అయితే, యచ్చ ఏదైతే, ఎత్రచ ఎక్కడైతే తప్పుగాని ఒప్పుగాని నువ్వు చేశావు, తస్మాచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి, నుదుటి రాత కారణంగా, కర్మ సిద్ధాంతం కారణంగా ఆ ఫలం అక్కడే, ఆ కారణంగానే, ఆ రోజునే, అంతవరకే నీకు వచ్చి తీరుతుంది. రెండో మాట లేదు ఇందులో అని కర్మ సిద్ధాంతం చెప్పారు. ఇది ఒక్కటి మన నమ్మకంగా ఉంటే ఎందుకు తప్పు చేస్తామండి? 1,00,000 దూడల్ని మీరు ఎదురుగా నిలబెట్టండమా, గోవును వదిలిపెడితే తన దూడకే పాలిస్తుంది, రెండో దూడకి ఇవ్వదు. కర్మ సిద్ధాంతం రుజువు అంటే ఇదే. దానికి ఎలా తెలిసింది తన దూడేదో? 1,00,000 ఆవులను ఎదురుగా నిలబెట్టండి, దూడ ఖచ్చితంగా ఎంత ఆకలైనా తన ఆవు దగ్గరికి వెడుతుందమ్మా, మరో ఆవు దగ్గరికి వెళ్ళదు. దానికి ఎవరు చెప్పారు? తల్లి ఎవరో. దానికి తల్లి ఎవరో చెప్పినవాడు, ఈ ఆవుకి దూడెవరో చెప్పినవాడు, వాడు భగవంతుడమ్మా, వాడు భగవంతుడు. అది జీవశక్తి, దాన్ని ఎవరు కాదంటారు. అది అంతరాత్మ. దానికి చెప్పేస్తుంది డిఎన్ఏ అంటారు, దీన్నే వీళ్ళు. ఆ డిఎన్ఏ చెప్పేసింది మీ అమ్మేదే దాని దగ్గరికి వెళ్ళాను. మరి ఎక్కడి నుంచి పడుతున్నాయండి? పుట్టిన బిడ్డకి మనం మనుషులంటే వేరే ఏదో అనుకుందాం, పశువుకి ఎక్కడి నుంచి ఇచ్చిందండి ఆ శక్తి? ఖచ్చితంగా దాని దగ్గరికి వెళుతుంది. అంటే లోపల దీనిలో ఉండే జీవశక్తి, దానిలో ఉండే జీవశక్తికి మధ్యలో ఒక ఆకర్షణ ఉందా లేదా? భూమి ఆకర్షణలాగా అనుమానమే ఉంది, అక్కడికే వెళుతుంది. మరి మన కర్మకు ఉండదా? ఎక్కడున్నాయి మన కర్మపాశ్యాలు? మంచి అయినా చెడ్డైనా మనం చేసినవన్నీ జ్ఞాపకాల రూపంలో మనలో ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మొదట్లో చెప్పుకున్న 100 నాడులు అవే. అదేం ఫ్యాన్ తీగలు కావు, మన కర్మ తీగలే. ఒక్కొక్కటి చుట్టుకుని వస్తుంది. ఇక్కడ ఎవరినో యాక్సిడెంట్లో పూర్వజన్మలో చంపాం, అందుకని మనకి ఇప్పుడు 25 ఏళ్ళు రాగానే మనం వెళుతూ ఉంటాం, వాడు వచ్చి గుద్దేస్తాడు. అదే తేడా. ఎందుకని? ఈ వైర్ ఇక్కడ టచ్ అయింది నాయన, నువ్వు చచ్చావు, అది లెక్క. ఇది టచ్ అయింది, మనం చచ్చాం. సరిగ్గా ఇలా వచ్చింది. లేకపోతే మనం లెఫ్ట్ సైడ్ పెడుతున్నామండి, వాడు అన్యాయంగా రావడం, మనం ఎడంవైపు పెడితే ప్రమాదం జరగకూడదు కదా. కానీ మన కర్మ కాలితే వాడు కుడివైపు వచ్చేస్తాడు. వాడు ఎడంవైపు పెడితే పర్వాలా, వాడు కుడివైపు రాకూడదని ఏమైనా ఉందా? లేకపోతే మోటార్ సైకిల్ మీద పెడుతూ దయచేసి కుడివైపు ఎవరూ రావద్దు అని మెడలో బోర్డు ఎట్టుకుంటావా? కుదిరే పని కాదు అది. మన కర్మ కాలితే వస్తాడు. అటువంటి ప్రమాదం ఎందుకు జరిగింది? మనది ఇప్పుడు తప్పు కాదు, అది పూర్వజన్మలోది. మనం ఏమన్నా వేసేసాం దెబ్బ, అందుకని వాడు వచ్చాడు, కొట్టించాడు. ఆ కర్మ అనుభవించాలి కదా, ఎక్కడికి పోతుంది? లేకపోతే అదే మనమే రాంగ్ డైరెక్షన్లో తప్పుడు మార్గంలో వెళ్ళాము, దానికి పూర్వజన్మ ఉండదండి, అన్నిటికీ అది ముడిపెట్టద్దండి. మనం తప్పు చేసాం కదా, కనపడుతుంది కదా. ఇప్పటి కారణం ఇప్పుడు